సరిపోతుంది ఆగరా మధ్యాహ్నం ఫిట్నెస్ మండిపోను ఆగరది మనిషి జంతువా గవర్నమెంట్ నేను వచ్చిన అడగలది ప్లీజ్ నాన్న ఒళ్ళు బాగా పూస్తుంది ఏం పరిగెత్తారో గోవర్ధన్ నీ పరికి బంద్ ఏం పరిగెత్తాడు భయ్యాడు అసలు గుర్రానికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టు వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది నీకు పోయినా నీకు ఇప్పుడు చూసింది నాకు ఎప్పుడు ఆడే పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ వదిలేసాను భయ్యా ఎప్పుడు చూడు నేను దాన్ని ఫోన్ చేసేస్తున్నా హలో సుబ్బునేంద్ర ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్తాను. నీ సారీ నాకేం అక్కర్లేదు. ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటి నువ్వు ముట్టు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శుభో నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోతాను. ఐ హేట్ యూ డైలాగ్. అది పక్కన మీ బాగున్నాడు, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూంలో టవల్ పెట్టుకుని స్నానం చేస్తాను సార్. నువ్వు ఇంగ్లీష్లో తెలిస్తే చాలా స్టైల్గా ఉన్నాను. నువ్వు కాబట్టి ఇంకా తెలుసా, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి అది వచ్చి నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, లాస్ట్ కోసం మాట్లాడు. చెప్పే అలా పిలిస్తే జీవితాంతం ఒక్క పిల్లల్ని కావాలని పడుతానంటే. ఏం చేస్తున్నావు రాజు? నేను మందు కొడుతున్నాను. దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ మొన్న లారీలో వస్తుంది కదా, నోట్లో నూరు పెట్టేసి అప్పుడు తెచ్చి దాని వాసన, దాని ఊపిరి కొంచెం అడగలేదు. ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్తో మాట్లాడుతుంటే చిన్నకోడని డీసెన్సీ ఉండక ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండక్కర్లా. నీకు బాగా ఎంత మతం నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి? ఎవరు చేశారు తప్పు? చీకే ఏం చేశాడు? ఆడు సుభాష్ బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో తెచ్చిన వేస్ట్ తాగి ఆ ఊర్లో జనంతో చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ కొంటానండి, నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ ల్యాండ్ మిగిలిన్నాడు, ఆడికి
ఉద్దేశం ఎలా ఆడుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ తాగిన మొత్తం